కరీంనగర్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లాస్ట్ ఫేజ్ లో 5 మండలాల్లోని 111 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగతా 108 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పటికే మెజార్టీ పంచాయతీల్లో ఫలితాలు వెలువడ్డాయి. గెలిచిన అభ్యర్థులు సంబరాలు జరిపారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. మనకు మూడో విడతకు సంబంధించి వేగంగా వస్తూ ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలానికి సంబంధించి ఈరోజు 108 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగినాయి. 111కు 3 ఏకగ్రీవం కాగా మిగతా వాటి ఫలితాలు వేగంగా వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ మనం హుజురాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అనితారెడ్డి, పత్తి అనితారెడ్డి, కృష్ణారెడ్డి దంపతులు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. అనితారెడ్డి గారు సర్పంచ్గా విజయం సాధించారు. దానికి సంబంధించి గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామ సర్పంచ్గా ఎన్నుకునే విషయంలో ప్రజలు చాలా స్థానిక సమస్యల్ని బేస్ చేసుకొని ఓట్లు వేస్తూ ఉంటారు. ఆ మేరకు వచ్చిన ఫలితంని ఎట్లా చూస్తున్నారో తెలుసుకునేందుకు అనితారెడ్డి మనతో పడ్డారు. మేడం, మీ విజయం ఎట్లా చూస్తారు, ప్లస్ గ్రామ ప్రజల రుణాన్ని ఎట్లా తెచ్చుకోబోతున్నారు? అందరికీ ధన్యవాదాలు. ఊరి అందరి సహకారంతో నేను గెలిచినాను. ఓకే, ఏం సమస్యలు గుర్తించారు, ఏం చేయబోతున్నారు ఊళ్ళకు? ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలన్నీ తీర్చుతాం. ఓకే, కృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా మీ గ్రామంలో ఏకగ్రీవం కావాలనే ఒక ప్రయత్నం జరిగినట్టు కూడా మాకు తెలుసు. కానీ మళ్ళీ ఎందుకు పోటీ ఉండాల్సి వచ్చింది? ఎట్లా దాన్ని మీరు అధిగమించగలిగారు? మా గ్రామం 25 సంవత్సరాల క్రితం వేరుగా పోతిరెడ్డిపేట నుంచి విడిపోయి కొత్త గ్రామంగా ఏర్పడ్డది. 25 సంవత్సరాల నుంచి జరగాల్సినంత అభివృద్ధి మా గ్రామానికి జరగలేదు. అదేవిధంగా మా ఊర్లో ఏడాది క్రిందటి వరకు కూడా ఒక టెంపుల్ లేదు, ఒక గుడి లేదు. ఎట్లన్నా గుడి కట్టాలని గ్రామస్తుల సహకారంతో టెంపుల్ నిర్మాణం చేశారు. ఏకగ్రీవం అంటే టెంపుల్కి, గ్రామ పంచాయతీకి, గ్రామానికి సంబంధించిన కొంత ఫండ్ ఏమైనా ఇస్తారా, ఏమైనా మీరు సహాయం చేస్తారా అని అడిగారు. నేను చేస్తా అని చెప్పాను. చేస్తా అని చెప్పగానే గ్రామస్తులందరూ కలిసి సరే, కొంత చట్టానికి విరుద్ధమైన గ్రామస్తులందరూ కలిసి తీర్మానం చేశారు. ఎవరు నామినేషన్ వేయకూడదు, కృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబం నుంచి నామినేషన్ వేస్తారు, వారు గ్రామానికి సహకరిస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత అందరూ కూడా టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు, ఆల్ పార్టీస్ సపోర్ట్ చేశాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. వెంటనే మా హుజురాబాద్లో రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం మా కౌశిక్ రెడ్డి, ఆయన మనిషిని తీసుకొచ్చి ఇగో నేను పెడుతున్నా 25 లక్షలు కృష్ణారెడ్డి ఇస్తానన్నాడు కదా, 25,50,000 నేను ఇస్తా, ఇవి తీసుకుపోయి విలేజ్ పెద్ద మనుషులకు డిపాజిట్ చేసి మీరు నిలబడండి అని పంపించారు. వీళ్ళు కూడా మొదట మీరు నిలబడమని చెప్పారంట. ఎట్టి పరిస్థితుల్లో నిలబడాల్సిందే, వాడు ఓడిపోవాల్సిందే. ఎందుకంటే హుజురాబాద్ నియోజకవర్గానికి నేను కూడా ఒక ఆస్పిరెంట్ని, ఎమ్మెల్యే టికెట్ అడిగినవన్నీ. ఈ గ్రామంలో పుట్టే, ఈ గ్రామంకి ఏమైనా సేవ చేయాలా, 20 సంవత్సరాల నుంచి డెవలప్ కాలేదు, ఎంతో కొంత సేవ జరుగుతుంది, అధికార పార్టీలో ఉన్నాం, పెద్దలతో సంబంధాలు ఉన్నాయి, చేద్దామనంటే ఓటుకు 2,000 రూపాయలు పంచారు. గ్రామానికి 25 లక్షలు ఇచ్చారు. ఆ 20 లక్షలు మా గ్రామస్తులంతా ఎలా చూస్తున్నారంటే, యునానిమస్ కనుక అయితే ప్రభుత్వం నుంచి 20 లక్షలు ప్రకటించారు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, వీళ్ళంతా. కాలేదు కాబట్టి కౌశిక్ రెడ్డి అనేవాడు గ్రామంలో చిచ్చు పెట్టి ఇవన్నీ చేశాడు కాబట్టి 25 లక్షలు ఆయన ఇస్తే ఇది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి దాన్ని అడ్డుకున్నాడు కాబట్టి దాని కింద జమ పట్టుకుంటామని గ్రామస్తులంతా తీసుకున్నారు. మా గ్రామానికి ఆ రకంగా రికవరీ అయింది. ఏకగ్రీవం ప్రయత్నం బెడిసి కొట్టినందుకు గ్రామానికి ఒక 25 లక్షల లాభం జరిగింది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు టెంపుల్కు సంబంధించిన నిధులు అయితే సమకూరినాయి మీ ఇద్దరి ద్వారా ఏదో విధంగా. నెక్స్ట్ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఇంకా వాటిని ఎట్లా అధిగమించబోతున్నాయి? ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ముఖ్యంగా మేడం గారు గ్రామ ప్రథమ మహిళగా ఆయనకొని మీరు ప్రథమ వ్యక్తిగా ఉంటారు. ఎట్లా తీసుకోబోతున్నారు మరి ఈ రుణాన్ని? గ్రామంలో ఇందాక చెప్పాను, 20 సంవత్సరాల నుంచి జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. వాళ్ళు ఏం కోరుకోవట్లేదు, గ్రామస్తులు వాళ్ళ భోజనం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ కష్టసుఖాలు వాళ్ళే పడుతున్నారు. కానీ గ్రామ సర్పంచ్ అనేవాడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలా, సీసీ రోడ్లు చేయాలి, వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళిన బకెట్ నీళ్లు ఏదైతే ఉందో మోరిలో పోవాలి, ఆ మోరి నుంచి డ్రైనేజ్ సిస్టమ్ అంతా బాగుండాలని కోరుకుంటున్నారు. గ్రామంలో అనారోగ్యం ఎవరైనా ఉంటే, ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోతే లక్షల రూపాయలు ఎకరాలు అమ్ముకుని వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయటం, ప్రభుత్వ పథకాలు చెప్పడం, ప్రభుత్వ పథకాల నుంచి వాళ్ళకి ఏమైనా అందించడం, వైద్య సేవలు చేయటం, పిల్లలు ఫీజులు, అనేక రకమైనటువంటి సమస్యలు గ్రామంలో ఉన్నాయి. నాట్ ఓన్లీ సీసీ రోడ్స్, నాట్ ఓన్లీ డ్రైనేజ్, ఇవన్నీ కాకుండా అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరికీ వాళ్ళ అండ వెన్నుదండగా ఉంటానని, వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులాగా, వాళ్ళకు తమ్ముళ్ళలాగా, అన్నలాగా ఉంటానని చెప్పిన నేను ప్రామిస్ చేశాను. అదేవిధంగా ఇంచుమించు 281 పైచిలుకు
మొత్తం ఉన్నాయి 1000 ఓట్లు మా ఊర్లో. 960 ఏమో పోలు అయి ఉంటాయి. నేను కూడా సరిగ్గా సంఖ్య చూడలేదు. 281 పోలు వచ్చాయి. చాలా బ్రహ్మాండమైన విజయాన్ని మా గ్రామస్తులు మాకు ఇచ్చారు. తప్పకుండా ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినటువంటి గ్రామస్తులకు వాళ్ళకి ఏ కష్టం రాకుండా వాళ్ళు అడిగిందే తడువుగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిధులు తీసుకొచ్చి వాళ్ళకి పనిచేసి పెడతారు. చివరిగా ఒక ప్రశ్న, ముఖ్యంగా మీ నాయకత్వానికి సవాల్ విసిరే ప్రశ్న. ఎందుకంటే నెక్స్ట్ మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. మహిళగా మీ నుంచి మీ మిస్సెస్ గెలిచారు. నెక్స్ట్ మీ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ మహిళా రిజర్వేషన్ అయితే మీ సీట్ని త్యాగం చేస్తారా? మీరు ఇప్పటిదాకా మీరు ఆస్పిరెంట్ అనుకుంటున్నారు, అంటే మీరు పోటీలో ఉంటారు అనుకుంటున్నారు. అదే అవకాశం ఇప్పుడు మేడం సర్పంచ్ అయింది కాబట్టి ఆమె కూడా ఎలివేషన్ అయ్యే అవకాశం ఉంది. మహిళలు కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రకంగా ఎన్నికల్లో నిలబడాలి, నామినేటెడ్ పోస్టులే కాకుండా. అట్లనే నేను ఆలోచించా, మహిళా స్థానాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 50% మహిళా స్థానిక సంస్థల్లో నడుస్తూ ఉంది. నా కూతురు కూడా బీఆర్కి చదువుతుంది, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదువుతూ ఉంది. జెడ్పీటీసీ ఎలక్షన్లో లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికలైనా రేపు మహిళా స్థానాల కోసం మా ఇంట్లో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా యాజ్ యూజువల్గా నేను హుజరాబాద్ ఆస్పిరెంట్గా నేను ఉన్నాను. పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది ఎప్పుడో ఒకసారి నాకు అవకాశం ఇస్తుందని చెప్పి, మంచి అవకాశం ఇస్తుందని, ఎందుకు గ్రామ పంచాయతీ మేము పుట్టిన ఊరు ఎందుకు వదులుకోవాలి, చేద్దామనేటువంటి విశ్వాసంతో చేశాం. ఇది మొత్తం ఓవరాల్గానైతే పత్తి కృష్ణారెడ్డి కుటుంబంలో సంతోషం వ్యక్తం అవుతుంటే గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం అవుతుంది. నిజానికి యునానిమస్ కావాల్సిన ఈ గ్రామాన్ని బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థిని పోటీలోకి దింపడం ద్వారా గ్రామానికి ఇంకొక 25 లక్షలు అదనంగా టెంపుల్ కోసం ఆర్థిక సాయం వచ్చిపడమే కాదు, తర్వాత యునానిమస్ ఎవరిని చేద్దాం అనుకుంటున్నారో ఆ మహిళనే ఇప్పుడు ఎన్నిక ద్వారా, అంటే పోలింగ్ ద్వారా విజయం సాధించడంతో గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. ఓవరాల్గా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం కనుక చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది. నువ్వా నేనా అన్నట్లుగా ఈక్వల్ సీట్లను సాధించుకుంటూ వస్తూ ఉన్నారు. కాకపోతే పూర్తి ఫలితాలు వెలువడేసరికి ఎవరు ఆధిక్యంలో ఉంటారనేది తేలబోతుంది. మొదటి విడతలో, రెండో విడతలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులే ఎక్కువ స్థాయిలో విజయం సాధించారు. అదే ఫలితం ఇక్కడ కూడా వస్తుందనే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మాత్రం ఇక్కడ గతంలో ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ నుంచి వెళ్ళి రెండోసారి జనరల్ ఎలక్షన్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మల్కాజ్గిరి ఎంపీగా వెళ్ళిపోయారు. అదే కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఇప్పుడు కేవలం 4-5 సీట్లకే ఇప్పటివరకు పరిమితమైంది. మరి పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేసరికి బీజేపీ ఇక్కడ ఎన్ని సీట్లు సాధిస్తుందనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు, అంటే ఏ పార్టీ మద్దతు లేకుండా తమకు తాము నిలబడి పోటీ చేసిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గెలుస్తూ ఉన్నారు. ఓవరాల్గానైతే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలో గెలుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం 3 దశల ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి రేపటి నుంచి వెళ్ళి పూర్తి స్థాయి పాలక వర్గాలు కూడా కొలువు తీరబోతున్నాయి. ఇప్పటిదాకా 2 ఏళ్ల నుంచి ఎన్నికలు లేక కొంత వెనుకబడిపోయిన గ్రామాలకు ఇక మహర్దశ పడుతుందని చెప్పి కూడా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా 3వ దశకు సంబంధించి ఇప్పటివరకు అందిన ఫలితాలు, గ్రామాల్లో జరుగుతున్న సంబరాలపై తాజా పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, వెంకట్రావుపల్లి నుంచి.